పాఠశాలలోకి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను మరియు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు తప్పనిచ్చి ఇంకా ఎవరు కూడా లోనికి అనుమతించొద్దని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విడుదల చేసినటువంటి జీవోను వెనక్కు తీసుకోవాలని ఒక ప్రకటనలో తెలియపరిచారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ మాట్లాడుతూ మెగా పేరెంట్స్ మీట్ పేరుతో పాఠశాలల్లో కేంద్రంగా మార్చుకుంటున్నారు. కానీ ఆ సమావేశాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వ్యక్తపరిచినప్పటికీ ఏమైనా పరిష్కరించారా? పాఠశాలలో విద్యార్థినీలు చాలా చిన్న వయసు వాళ్ళు ఉంటారు. పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవాలంటే విద్యార్థి సంఘాల నాయకులు లోనికి వెళ్ళాలి. ఇప్పటి వరకు ఇలాంటి నిర్ణయాలు ఎవరు అధికారంలోకి వచ్చినా తీసుకోలేదు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు భయపడుతుందని ఏఐఎస్ఎఫ్గా మేము అడుగుతున్నాం. ఇప్పటి వరకు పాఠశాలలను సందర్శించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అనేకమైన గుర్తించి వాటి పరిష్కారానికి పోరాటం చేసి విజయం సాధించిన ఘన చరిత్ర కలిగినటువంటి సంఘం అఖిల భారత విద్యార్థి సమాఖ్య. కానీ ఈ ప్రభుత్వం భయపడుతుంది. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈరోజు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు నుంచి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని జీవో రూపంలో విడుదల చేశారు. దీన్ని ఏఐఎస్ఎఫ్గా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ జీవో యొక్క సారాంశం పాఠశాలల్లోకి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల మళ్ళాక స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ యొక్క సభ్యులు తప్పనించి వేరెవ్వరు కూడా పాఠశాలలోకి అడుగుపెట్టడానికి ప్రవేశించడానికి సంఘాలు కావచ్చు, ఆర్గనైజేషన్స్ కావచ్చు, పొలిటికల్ పార్టీస్ కావచ్చు అని చెప్పి మెన్షన్ చేసి విడుదల చేసిన జీవోని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా మేము సందర్భంగా పాఠశాల యొక్క డైరెక్టర్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన విద్యాశాఖ మంత్రి కూడా నారాయణ లోకేష్ గారు కూడా స్పందించాలని చెప్పి కూడా వెంటనే ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఎందుకంటే విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలను అక్కడికి ఎక్కడ విద్యార్థులు ఉంటే అక్కడికి ఏఐఎస్ఎఫ్ నాయకత్వం వెళ్తారు. అదేవిధంగా వివిధ వామపక్ష విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా వెళ్ళి సందర్శించి విద్యార్థులతో సంభాషించి వారు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల యొక్క పరిష్కారానికి ఈ యొక్క ఉన్నత అధికారం నాయకత్వం పైన కావచ్చు, పాఠశాలలో యాజమాన్యాలపైన కావచ్చు, ఉన్నత విద్యాశాఖ అధికారులపైన, విద్యాశాఖ మంత్రి పైన ప్రశ్నిస్తూ వారి పైన పోరాటం చేసి ఎన్నో విధాలుగా ఎన్నో సమస్యలపైన పరిష్కారం చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి ఏఐఎస్ఎఫ్కి ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా జీవోలు తీసుకొచ్చి మీరు పాఠశాలలోకి వెళ్ళకూడదు, విద్యార్థులతో మాట్లాడకూడదు అని చెప్పి ఏ విధంగా అయితే పాఠశాలకి గేట్లు వేసింటారో, కళాశాలలోకి గేట్లు వేసింటారో ఆ విధంగా బౌండరీ లెక్క పెట్టి పిల్లలు తప్పనించి ఎవరు కూడా లోపల ప్రవేశించవద్దంటే ఏఐఎస్ఎఫ్గా మేము చూసి ఊరికి లేదు. దీనిపైన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఏఐఎస్ఎఫ్గా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు మీరు ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ నాయకత్వం ఎందుకు భయపడుతున్నారు? పాఠశాలలోకి ఎవరికి ప్రవేశించకూడదంటే ఎందుకు భయపడుతున్నారు అంటే మీరు విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు పరచలేదన్నా, లేకపోతే తల్లికి వందనంలో 2000 కట్ చేసి పాఠశాలలో ఉన్నటువంటి వాష్రూమ్స్ని అక్కడ క్లీన్ చేయడానికి ఉపయోగిస్తామని చెప్పారు. మరి అవన్నీ కూడా పనిచేయకుండా ఆ డబ్బులన్న ధనాన్ని అంతా కూడా మీరు ఏమైనా అధికార పార్టీ నాయకత్వం ఏమైనా జోబులు